ఇక మనం వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్రెసెంట్ బెర్లిన్లో సెకండ్ డే ఈరోజు. సో ఈరోజు ఉంటా, రేపు మధ్యాహ్నం ఇంకో ప్లేస్కి వెళ్తున్నా. సో ఇప్పుడైతే మనం ఇంకా సెకండ్ డే కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చాలా బాగుంది ప్లేస్ అయితే, కానీ చాలా కోల్డ్ కూడా ఉంది. అట్లనే వణికిపోతున్నాయి, గజగజలు ఆడుతున్నాయి. ఇక్కడ చలి ఇరిగేసేస్తుంది భయ్యా. నచ్చిందని అనుకుంటున్నా, చూసారని అనుకుంటున్నా. ఇది ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిరని అనుకోవట్లేదు, ఇంకా వీడియో ఇట్లా మనం చూసిండొచ్చు. సో మీరైతే చూడండి. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ప్రజెంట్ అయితే ప్లేస్ అయితే చాలా సైలెంట్ గా ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ లైక్ రేపు క్రిస్మస్ ఈవినింగ్. సో అందరు మా సిటీ నుంచి ఇంకా విలేజ్ లోకి ఇట్లా వెళ్ళిపోయారు అనుకుంటా. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ఇదే ఇంకా మనకు కావాల్సింది, ప్రశాంతంగా సైలెంట్ గా మంచిగా రోడ్ల మీద నడుస్తుంటే. ఏదో ఒక్కొక్కసారి అయితే కొన్ని ప్లేస్లలో దయ్యాల కొంపలకి పోతున్నావు అన్న ఫీలింగ్ అవుతుంది. సో ఓకే, లొకేషన్ అయితే బాగుంది, ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. సో బేసిక్గా అయితే ఇక్కడైతే ఇంకా ఒక రేసిజం అనేది లైక్ మన వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి రేసిజం అయితే కొద్దిగా ఉన్నది జర్మన్స్ కి. సో వీళ్ళతో జర్మన్ వాళ్ళైతే ఇంగ్లీష్ వచ్చినా కానీ మాట్లాడట్లేదు అసలు. సో నేను టికెట్ తీసుకోవడానికి వెళ్ళినా, లైక్ డే పాసెస్ టికెట్స్ ఉంటాయి. ఇక్కడ టికెట్ దాచుకోడానికి వెళ్తే నేను ఇంగ్లీష్ చెప్పి దానికి అర్థమవుతుంది, కానీ అది ఇంగ్లీష్ లో మాట్లాడట్లేదు, రివర్స్ లో మళ్ళీ జర్మన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నది. సో ఇక్కడ మళ్ళీ స్టూడెంట్స్ ఇట్లా వచ్చిన వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ షూర్ జర్మన్ ఎవరన్నా స్టూడెంట్ కి ఇట్లా రావాలనుకుంటే పక్కా లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి, అదైతే చాలా బెటర్. లాంగ్వేజ్ వచ్చేస్తే చాలా బెనిఫిట్స్ అయితే 100% ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ ఇట్లా దొరకడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ దో ఫుల్ టైం జాబ్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మెకానికల్ గా ఐటీ ఫీల్డ్ కానీ, మళ్ళీ ప్లస్ ఎస్ఏపి అనేది ఇక్కడే జర్మన్ అది ఎస్ఏపి అంది. ఎస్ఏపి మాడ్యూల్స్ చాలా మాడ్యూల్స్ ఉంటాయి దాంట్లో. అబాబ్ ఉంటుంది, ఫీకో ఉంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో అవి ఎవరైనా ఎస్ఏపి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకున్నారంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇదైతే కొద్దిగా సన్నీ అనిపిస్తుంది ప్రజెంట్ అయితే మార్నింగ్. సో మేబీ చూడాలి కాసేపు అయ్యాక ఇంకెట్లుంటుంది. పార్లమెంట్ బిల్డింగ్, ఏదైనా పార్లమెంట్స్ అయినప్పుడు మనం లోపలికి వెళ్ళి వినొచ్చు కదా అలా మాట్లాడినప్పుడు. సో అట్లనే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు, బట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే లైన్లు ఉండేది లోపలికి వెళ్దామంటే. ఆన్లైన్ లో చూస్తేనేమో January 1 తర్వాత చూపిస్తున్నారు, బట్ డైరెక్ట్ ఇస్తున్నారు. బట్ చాలా మంది రష్ ఉన్నది. వీళ్ళందరూ ముందు బుక్ చేసుకున్న వాళ్ళు, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆన్లైన్ లో చూసినా కానీ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది అప్లికేషన్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా మస్తు డిలే అయిపోయింది. అసలు నాకు తెలీదు ఫస్ట్ ఇట్లా ఫ్రీ విజిట్ ఉంటుంది అని చెప్పేసి, కానీ టికెట్స్ ఇట్లా బుక్ చేసుకోవాలని. సో ఇంకేం చేయలేం, జట్లు ఇక బయట నుంచి చూసుకుని వచ్చు. బట్ వాళ్ళు పైన చూస్తున్నారు. వాళ్ళు పైన చూసారంటే అక్కడ డోమ్ ఉంది కదా, ఆ డోమ్కి వెళ్ళి చూడొచ్చు. ఆ డోమ్ నుంచి మొత్తం సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో ఫుల్ అంటే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అయితే కదా, ఎప్పటి నుంచి అయినా సరే అంటే చూడొచ్చు అని. బట్ కుప్పలుగా లైన్లు కట్టి మరి ఇక విజిట్ తీసుకుంటున్నారు. ఫెడరల్ గవర్నమెంట్ ఆఫీసు. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఇది వచ్చేసి పార్లమెంట్ బిల్డింగ్. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీస్లో అన్నట్టు. ఎంత ఫ్రీడమ్గా తిరుగుతున్నారు జనాలు చూడండి. ఎక్కడ కూడా పెద్ద సెక్యూరిటీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇట్లున్నారు, కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుంటున్నది. అదే మన ఇండియాలో అయితే బ్యారగేట్లు వేసి 50 కిలోమీటర్ దూరంలో ఉంచుతారు మనలో. ఇక్కడ ఎంత ఫ్రీగా లైక్ జనాలు కానీ తిరగడానికి కానీ పార్కులు పెట్టిర్రు, కూర్చోడానికి పెట్టిర్రు. సో జనాలకు అన్ని ఓపెన్ ఉంటాయి అన్నట్టు, దాచిపెట్టారు ఏవి మన ఇండియా లెక్క. మన ఇండియాలో మొత్తం దాచిపెడతారు, కిలోమీటర్ దూరం ఉంచుతారు, ఆ గేట్లు ఇంత పెద్ద పెడతారు. ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం ఓపెన్ ప్లేసే ఉంది, ఎవడైనా పోవచ్చు. ఈ టవర్ అయితే బెర్లిన్ మొత్తం ఏడ పోయినా కనిపించేటట్టున్నది అసలు. నేను చాలా డిస్టెన్స్ పోయినా ఆడికి కూడా సేమ్ దగ్గర ఉన్నట్టే అనిపిస్తున్నది. ఇప్పుడు ఇంకా వేరే ప్లేస్కి వస్తే ఇంకా ఆడ పక్కనే ఉన్నది. ఏడ తిరిగినా చుట్టుపక్కల ఆడికి వస్తున్నాం మళ్ళీ లాస్ట్కు. చాలా ప్లేస్లలో ఉన్నది ఇది. మళ్ళా ఇది ఇక నా వెనకాల నుంచి వచ్చి బెర్లిన్ డోమ్ అన్నట్టు, క్యాథడ్రల్ డోమ్ కూడా అని అంటారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. దీనికి ఇంకా టైం ల్యాప్స్ ఒక వీడియో తీసిన, అది చూడండి, చాలా మంచిగా అనిపించింది నాకైతే.
ఇట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అసలు. నార్మల్గా అయితే చాలా కొద్దిగా టూరిస్టులు చాలా ఉన్నారు. సో ఎట్లాంటిది ఎట్లా క్రిస్మస్ ఈవినింగ్ ఈరోజు క్రిస్మస్ ఈవినింగ్ కాబట్టి ఫుల్ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఫుల్ ఫన్ గా కూడా ఉన్నది. అయితే లైట్లతో బాగుంది అసలు సిటీ. ఇది మాల్ ఆఫ్ బెర్లిన్ అని చెప్పేసి వెనకాల ఉన్నది ఆ బిల్డింగ్. మాల్ బెర్లిన్ అన్నట్టు. ఇంకా లైక్ షాపింగ్ సెంటర్స్ గిట్లా అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మేబీ చిన్న స్కై స్క్రాపర్స్ లెక్క అది లైక్ స్టేషన్ ఏదో ఆఫీసెస్ గిట్లా ఉన్నాయి దీంట్లో. సో బాగుంది అసలు, చాలా పొడవులో ఉన్నది, చాలా డిఫరెంట్ ఉన్నది. లైక్ వన్ సైడెడ్ ఇప్పుడు ఆ డిబిఎన్ చూస్తుంది వన్ సైడెడ్ లాంగ్ ఒకటే సైడ్ ఉంది, అది ఇంకొక సైడ్ లేని లేదు. అసలు ఇది కూడా చూడండి ఎంత సన్నం ఉన్నదో. ఇంజనీరింగ్ ఆర్ట్ అయితే బాగుంది, లైక్ డిఫరెన్స్ ఉంది. ఇది ఇక్కడ ఒక ముంగటి కూడా అంతే ఉన్నది, చూపిస్తాగు. సేమ్ అనిపిస్తుంది ముంగట కూడా. ఈ బిల్డింగ్ కూడా అంతే. ఈ మూడు ఉన్నాయి చూడండి, ఆ మూడు చాలా సన్నం ఉన్నాయి. ఇదే ఇంకా నా బెర్లిన్ వీడియో అయితే. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. సో మీరైతే ఇంకా మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా ఏమైనా కామెంట్ లేదు ఏం లేదు, కొద్దిగా నచ్చితే ఏదో ఒకటి చెప్పండి కదా. కొద్దిగా లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, కొట్టండి.